రాజేష్ రాజేష్ గారు, ఏపీలో ఇప్పుడు June 4th అయితే రిజల్ట్ రాబోతుంది కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు అని అన్నారు. మరి ఏ విధంగా మరోసారి వస్తారు అనుకుంటున్నారు? తప్పుడు ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయండి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కదా, పండ్లు లేని చెట్లకి ఎట్లా పడతాయి? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు. ఉచిత పథకాలు అంటే ప్రజలకు అందుతుంది కదండి. ప్రజలు సోమరిపోతులని ఎట్లా అంటారు మీరు? అతను అది కూడా పెట్టారు కదా. అంటే అది ఉద్యోగాలు కల్పించవచ్చు కదా, ఎందుకు ఉచిత పథకాలు? వస్తాయండి. ఒక పరిపాలన ఒక 5 సంవత్సరాలు ఇవ్వకూడదు అతనికి. అతని పరిపాలన డెవలప్ చేయడానికి 10 years కావాలా. ఒక 5 సంవత్సరాల్లో పరిపాలన ఎవడు చేయలేడు, ఎవడు డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు చేసిన అన్నాడు హైదరాబాద్, ఆయన వచ్చిన 5 సంవత్సరాలనే డెవలప్మెంట్ చేశాడా? కాదు కదా, 10 సంవత్సరాల నుండి డెవలప్ చేశాడు. ఇప్పుడు జగన్ కూడా ఇంకొక అవకాశం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న పర్సన్, అందుకనే మరి ఇప్పుడు మరొకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు కదా. అమరావతిలో డెవలప్ చేయాలంటే 20 లక్షల కోట్లు కావాలా. అది ఇప్పుడు డెవలప్ కాదు. అది డెవలప్ ఇప్పుడు 20 లక్షల కోట్లు, అది డెవలప్ అయ్యేసరికి 10-15 సంవత్సరాలు పట్టుద్ది. అప్పటికి ఇంకా 40 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు అవసరం అవుతాయి. అదే విశాఖపట్నం వైజాగ్ పెడితే, వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, అది సింపుల్ గా డెవలప్ అవుతుంది ప్రెసెంట్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రెవెన్యూ అనేది అంత జనరేట్ అవ్వట్లేదు, రెవెన్యూ కూడా లేదు మనకి ఆంధ్రప్రదేశ్ లో. అయితే జగన్ ఏ ధీమా తోటి మనకి వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ని చేస్తాను అన్నారు? మనకంతా ఐడియా లేదు మేడం. జగన్ కి ఏమో ఫార్మర్. సో అదే కాకుండా మనకి పిన్నెల్లి చేసిన ధ్వంసం ఈవీ మిషన్స్, మాది పల్నాడు, పిన్నెల్లిది మా ఊరు, ధ్వంసం చేసింది మా ఊరు. అక్కడ వీడియో కూడా కనిపించింది మీ ఊర్లోనే కదా? మా ఊర్లోనే. ఆ వీడియో కూడా నేను నా సెల్ లో చూస్తా. మరి పిన్నెల్లి చేసిన తప్పే కదా. ధ్వంసం చేశాడంటే ఎందుకు చేసుకోండి? నువ్వు రిగ్గింగ్, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అచ్చం రిగ్గింగ్ చేసుకుంటే ధ్వంసం చేయకుండా అట్లా చేస్తారు మేడం. అంటే టీడీపీ వారికి భయపడి చేసింది అన్నారు. ఈసీ అధికారులు ఎట్లా చెప్తారన్నా? డీసీపీని మార్చారు కదా, అక్కడ ఉన్న అధికారులు మార్చారన్నా. అక్కడ రిగ్గింగ్ చేసుకుంటే పగల కొడతారన్నా. ఇప్పుడు నువ్వు మొత్తం ఏందన్నా, ఇప్పుడు ఓటింగ్ అనేది న్యాయపరంగా ధర్మపరంగా జరగాలన్నా. న్యాయపరంగా పోయినాడు పోనీట్లేదన్నా. న్యాయపరంగా పోనప్పుడు మీరైనా న్యాయపరంగా పోవాలి కదా. విన్నప్పుడు మేడం దౌర్జన్యం చేయాల్సిందే అది. సో ఇప్పుడు మరొకసారి చూసుకున్నట్టయితే జగన్ కి ఎన్ని సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది? 175. 175. థ్యాంక్ యూ.